సమ్మక్క సార్లమ్మ జాతరకు సర్వం సిద్ధం అవుతోంది. ఏర్పాట్లను మంత్రి సీతక్క దగ్గరుండి సమీక్షిస్తున్నారు. 75 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి భక్తుల సౌకర్యాల కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు సీతక్క తెలిపారు. ఇక మేడారంలో పనులు పరిశీలించి ఆయా శాఖల అధికారులతో సమన్వయం చేస్తున్నామని చెప్పారు. మేడారం జాతరను వైభవంగా నిర్వహిస్తామంటున్న సీతక్కతో మా కరెస్పాండెంట్ భాస్కర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ కుంభమేళగా ప్రసిద్ధిగాంచిన శ్రీ సమ్మక్క సార్లమ్మ మేడారం సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మంత్రి సీతక్క మనతో ఉన్నారు. ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎలాంటి డెవలప్ వర్క్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అక్కడ నమస్తే. మేడారం జాతరలో ఎలాంటి వర్క్స్ జరుగుతున్నాయి, మేడారం జాతర సమీపిస్తున్న నేపథ్యంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయి, ఎట్లా జరుగుతుంది? అధికార యంత్రాంగం అంతా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నారు. అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ఏ లోపాలు జరిగినా కూడా వెంటనే సరి చేసుకొని మళ్ళీ వాటిని రిపీట్ కాకుండా కూడా చేసుకుంటా ఉన్నాం. ఇబ్బంది లేకుండా జరుగుతుందనే అటువంటి విశ్వాసం ఉంది. అట్ ద సేమ్ టైం గతం కంటే ఈసారి భక్తులు ముఖ్యంగా ఉమెన్ డివోటీస్ ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది. మహిళా భక్తులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే ఫ్రీ బస్ కాబట్టి. అదే కాకుండా అటు ఛత్తీస్గఢ్ నుంచి కానీ, ఒరిస్సా నుంచి కానీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర నుంచి కూడా రోడ్స్, అటు ఛత్తీస్గఢ్లో కూడా రోడ్స్ కనెక్టివిటీ కూడా మంచిగా అయింది. గతంలో అంటే కొంచెం బీటీ లేకుండా ఉండే, దాదాపుగా 1.5 year నుంచి ఆ బీటీ కూడా అటు సైడ్ వాళ్ళు కూడా ఛత్తీస్గఢ్ గత ప్రభుత్వం కూడా చేయడం జరిగింది. దాంతో మంచి వెసులుబాటు ఉంది. ఎక్కువ పెద్ద సంఖ్యలో వస్తారు. ఇటు ఒరిస్సాను కానీ, ఆంధ్ర కానీ, తర్వాత ఇటు ఛత్తీస్గఢ్ నుంచి కానీ, మన రాష్ట్రం నుంచి కూడా మహిళా భక్తులు ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. వారికి తగ్గట్టుగా మరి బస్ షెల్టర్స్ కానీ, అదేవిధంగా ట్రాఫిక్ జామ్ కాకుండా రోడ్స్ వెడల్పు కానీ, మీకు తెలిసి 4 lane వేస్ కూడా జరుగుతుంది. నేషనల్ హైవే కూడా కంప్లీట్ చేయబోతున్నాం తొందరలోనే. అదేవిధంగా ఇక్కడ గట్టమ్మ చుట్టుపక్కల కూడా వచ్చిపోయేటువంటి భక్తులకు ఇబ్బంది కాకుండా బస్సులు కూడా ఆగకుండా, అదేవిధంగా మేడారంలో కూడా బస్ స్టేషన్ ఒకటే కాకుండా ఇంకా పాయింట్స్ కూడా వేరే వేరే లోకల్గా ఉండేటువంటి మా పోలీస్ అధికారులు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, తర్వాత సంబంధిత ఆర్టీసీ వాళ్ళతోటి కోఆర్డినేషన్ చేసుకొని ఎప్పటికప్పుడు ఎక్కడైతే ఇంకా చిన్న చిన్న బస్ స్టేషన్ లాగా చిన్న చిన్న బస్ స్టాప్స్ ఆపుకోవడానికి కూడా వీలయ్యేటట్టుగా ఎక్కువ పార్కింగ్ ప్లేసెస్ కూడా ఎక్కువ ఏర్పాటు చేస్తున్నాము. అంటే మేడారంలో ప్రత్యేకంగా గత జాతర దృష్టి శానిటేషన్ ఇంపార్టెంట్, అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ చాలా ముఖ్యమైన డిపార్ట్మెంట్. ఈ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా అంటే వీటితో పడకుండా అదనంగా ఇంకేమన్నా సిబ్బందిని పెట్టి అదనంగా చర్యలు తీసుకుంటారా, వేరే రాష్ట్రం నుంచి తెప్పించే అవకాశం తీస్తున్నారు? ఈసారి శానిటేషన్ సిబ్బందిని కూడా పెంచుతూ ఉన్నాము. ఎందుకంటే పోయినసారి 2500, 2000 అట్లుంటే ఈసారి 3000, 4000 దాకా కూడా పెంచాలని మేము కూడా, నా శాఖ కాబట్టి మేము కూడా మా డిపార్ట్మెంట్ అధికారులకు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా నిత్యము ఇప్పటికే మీకు చూస్తున్నారు, హాలిడేస్ నుంచి ఎప్పుడు భక్తులు వస్తూనే ఉన్నారు. ముందు నుంచే ఇప్పటికే వేల మంది, లక్షల మంది వచ్చిపోతూ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వాళ్ళకు కూడా మా డ్రింకింగ్ వాటర్ కానీ, తర్వాత శానిటేషన్ కానీ భక్తులకు ఈజీగా అక్కడ అంటే దర్శనం కాడ ఈరోజు బుధవారం, రేపు బేస్తవారం, శుక్రవారం, సండే వరకు ఈ రష్ ఇట్లా ఉంటుంది జనరల్గా. తర్వాత హాలిడేస్, సంక్రాంతి హాలిడేస్ కూడా పెద్ద ఎత్తున వచ్చారు. జనవరి 1st వీక్లో ఇట్లాంటివి ఉన్నప్పుడల్లా మేము అకేషన్స్ ఉన్నప్పుడు కూడా ప్రత్యేకంగా అధికారులతో నేను కూడా ఎప్పటికప్పుడు కోఆర్డినేషన్ చేసుకుంటూ ఇట్లా ఏ టైంలో ఏ డేస్లో భక్తులు ఎక్కువ వస్తున్నారో ఆ టైమ్స్లో మన యొక్క ఎఫర్ట్స్ కానీ, మన యొక్క ప్రణాళికను జాతర ఉన్నప్పుడు ఎట్లయితే ఆలోచన చేస్తామో అలాగనే పని చేయాలని చెప్తా ఉన్నాము. వాళ్ళు కూడా అదే రకంగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. గత జాతరలో అన్నింటి ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా మీరు అన్ని జాతర నిర్వహించారు. ఈసారి మొదటిసారిగా ఒక మంత్రి హోదాలో జాతర నిర్వహిస్తున్న ఎలా ఉంది? బాధ్యత అనేది ఉంది కాబట్టి బాధ్యతను అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా నిర్వర్తిస్తాం. బాధ్యతతో పాటు మరి ఒక అనుబంధం కూడా ఉంది. సమ్మక్క సార్లమ్మతో అనుబంధం, జాతరతో అనుబంధము కాబట్టి మనది, మన ప్రాంతము, మనము ఆ జాతి బిడ్డలము, ఆ దేవత బిడ్డలము అనే బాధ్యతతో పనిచేస్తున్నాం. వాళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తాం. ఈ జాతరకు సీఎం వచ్చే అవకాశం ఉందా? అంటే విఐపీస్ తప్పకుండా సీఎం గారు వస్తారు. సీఎం గారు ప్రత్యేక ప్రణాళికలతో ఉన్నాడు. ఎందుకంటే వారు పాదయాత్ర కూడా గతంలో ఇక్కడి నుంచే స్టార్ట్ చేసారు. వారికి కూడా సమ్మక్క దేవుడు అంటే చాలా ఇష్టము. అనేక సార్లు వచ్చిండు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వచ్చిండు, ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత వచ్చిండు, ఎంపీ అయినాక వచ్చిండు, ఇప్పుడు కూడా సీఎంగా కూడా వస్తాడు. పూర్తి స్థాయిలో ప్రజలకు వచ్చి సుమారుగా 1 కోటి మంది భక్తుల పైన వచ్చే అవకాశం, ఎవరికి ఇబ్బంది కలగకుండా తప్పకుండా సంబంధిత శాఖ అన్ని శాఖలు మాట్లాడి ఏర్పాటు చేస్తామని చెప్పేసి అయితే మంత్రి సీతక్క ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాముతో భాస్కర్, బీఆర్కే న్యూస్, ములుగు నుండి.